దేవుని యొక్క మహాకృపను బట్టి శుభాలు తెలియజేస్తూ ఈ వీడియోను ఎందుకు సహోదరులు ఎంతో ఇష్టమైన విజయ్ కుమార్ గారు కేఆర్ ఛానల్కి వెళ్ళారు. క్రాంతి గారు ఇంటర్వ్యూ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక విషయాన్ని మరి మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఏం చేశారంటే, రాధా మనోహర్ దాస్ గారికి మరి ఇంతకుముందు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, మరలా ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, రాగలిగితే నేను డెబ్యూట్ చేయడానికి రెడీ అని చెప్పి అన్నారు వారు. సో అసలు ఎందుకు ఆయన డెబ్యూట్ చేయాలనుకున్నారో మరి కొన్ని విషయాలను నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఒక వీడియోని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడ వీడియో చేసినా, ఎవరు ఇంటర్వ్యూకి పిలిచినా, ఏ స్థలంలో నిలబడ్డా, ఎక్కడ మాట్లాడినా క్రైస్తవ్యం మీద విషయం కక్కుతూ అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ రాధా మనోహర్ దాస్ గారు అసలు నిజంగా మరి ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ఇదే సిగ్నేచర్ స్టూడియోలో మరి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మరి ఈ గురువు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఆ వీడియోని మీ అందరికీ కూడా చూపించాలని నేను కూడా ఆశపడుతున్నాను. సో ఒకవేళ మీకు ఇమేజ్ వీడియో క్లియర్ కనపడకపోయినప్పటికీ కూడా మీకు ఆడియో వినటానికి ప్రయత్నించాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒక ఆడియో ప్రస్తుతానికి మనం విందాం. ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టినాయి దేనివల్ల? రెండు మతాల వల్ల. దేశభక్తి ఉంటే కొత్త దేశాలు పుట్టవు సార్. ఎందుకంటే రుజువు ఏంటి సార్? పాయింట్ 1 వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఉందా? వైరాగ్యం ఉంటే అసలు దేశాలని దొయ్యరుగా, ఇన్ని దేవాలయాలు కూల్చరుగా, ఇది కొత్త దేశాలు పుట్టించరు కదా. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం? అంటే అతను ఓపెన్ గా చెప్పేశాడు. ఓ గొర్రె అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నరకం. మోక్షంలో విశ్వేశ్వర నరకం. ఆజాద్ చంద్రశేఖర్ నరకం. ఎంత ఆలిన సార్. అల్లూరి సీతారామరాజు ఆజాద్ చంద్రశేఖర్ నరకం. ఎంత ఆలిన సార్. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు. విన్నారు కదా, మతాల మధ్యలో సిచ్చు పెడుతూ తన యొక్క పబ్బం గడుపుకుంటున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు. సో ఆయన ప్రశ్నలు ఏంటి, ఆయన చెప్పే విధానం ఏంటి, వెళ్ళినటువంటి పని ఏంటి, మాట్లాడుతున్న మాట ఏంటి అర్థమవుతుందా? ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యకాలంలో ఆయన ఒక 26 ప్రశ్నలకు ఛాలెంజ్ చేస్తూ దేశాలట ఈ రెండు మతాల వల్లే పెరిగాయని చెబుతున్నారు. గమనించండి, అందరూ కూడా ఉన్నటువంటి నేషన్స్, ప్రతి దేశం కూడా అందరూ కలిసి ఉండాలనే రూల్ ఉందా? అర్థమవుతుందా? అసలు మన భారతదేశంలో, ఆసియా ఖండంలో ఉన్నటువంటి మన భారతదేశము ఇక్కడ ఉన్నటువంటి దేశాలుగా విడిపోవటానికి కారణం ఏంటో కూడా తెలియనటువంటి ఈయన ఏమంటాడంటే, ఈ మతాల వల్ల దేశాలు విడిపోయాయట. మరి ఏ మతం వచ్చిందని భారతదేశం ఎక్కడికి వచ్చింది? అర్థమవుతుందా? సో ఇలాంటి విషయాలని ప్రస్తావిస్తున్నటువంటి ఈయనతో మరి సహోదరుడు విజయ్ కుమార్ గారు, నేను ఆ 26 ప్రశ్నలు స్పందించడానికి, ఆ విషయాలు తెలియచేయడానికి ఐఎమ్ రెడీ అని చెప్పాడు. అంతేకాకుండా 26 కాదు 66 ఉన్నా కానీ వాటిని క్లియర్ చేస్తారని చెప్పేసి విజయ్ కుమార్ గారు చెప్పారు. సో వారే కాదు, దీనికి ముందుగా కిరణ్ గారు కూడా స్పందించారు. దానికి ముందుగా ఇంకా మరికొంతమంది కూడా స్పందించి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందన లేదు. అయితే ఈ కేఆర్ ఛానల్ ద్వారా క్రాంతి గారు ఏం చెప్పారంటే, ఒకవేళ ఇక్కడ వేదికగా చేస్తారన్నటువంటి వీడియోను కూడా సహోదరుడు మరి తన వీడియోలు చూపించాడు. వీలుగా ఉంటే నేను కూడా ఆ వీడియో క్లిప్ని చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆ వీడియో క్లిప్ జరిగింది. యాంకర్ క్రాంతి గారు ఆ ఇంటర్వ్యూలో రాధా మనోహర్ దాస్ గారిని ఆ కేఆర్ టీవీ వేదికగా డిబేట్కి ఆహ్వానించడం జరిగింది. ఇదిగో విజయ్ కుమార్ అని ఆయన ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, మిమ్మల్ని డిబేట్కి పిలుస్తున్నారు, మీరు డిబేట్కి వస్తానంటే ఈ కేఆర్ టీవీలోనే వేదిక ఏర్పాటు చేస్తాను అని ఆ యాంకర్ క్రాంతి గారు రాధా మనోహర్ దాస్ గారిని పిలవడం జరిగింది. ఒకవేళ అది మీకు గుర్తు లేకపోతే ఈ వీడియో క్లిప్లో అది చూడండి, గుర్తు చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, స్థాయికి ఎవరు సరిపోతారు చెప్పండి? రాధా మనోహర్ దాస్ వాళ్ళ గురువులు ఎవరైనా సరే, హిందూ పండితులు ఎవరైనా సరే. రాధా మనోహర్ దాస్ గారు వింటున్నారా సార్? 2 సార్లు పిలిచాను, 2 సార్లు 3 సార్లు పిలిచాను రమ్మని. హిందూ మతంలో లేని మంచి ఏదైనా బైబిల్ ఉంటే చూపి ఛాలెంజ్ అన్నాడు. 3 ఏళ్ళుగా 3 సార్లు పిలిచా పబ్లిక్ గా. అతడు నాకు రిప్లై ఇస్తూ నా శిష్యుడు లలిత్ కుమార్ వస్తాడు అని చెప్పాడు. నిన్నే పిలుస్తున్నప్పుడు అతను ఎందుకని చెప్పా.
రమ్మన్న ఇప్పటికి 26 ప్రశ్నలు ఏదో పాంప్లెట్ అని చెప్పాడు కదండి. అవును. 26 ప్రశ్నలు కాదు కదా, 260 ప్రశ్నలు, 360 ప్రశ్నలు తెచ్చుకో, నిన్ను మట్టి కనిపిస్తా అని చెప్పారు రాధా మనోహర్ దాస్. కుదిరితే నేను చెప్తా ఉన్నా కదా, కోరుకుంటా రాధా మనోహర్ దాస్ గారు, మీరు ఈ వీడియో చూసినట్లయితే దయచేసి డిబేట్కు రండి, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిజానిజాలు తెలవాల్సినటువంటి అవసరం అయితే ప్రజానికానికి చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. నేను సిద్ధం. రైట్, ఓకే ఓకే. రాధా మనోహర్ దాస్ రైట్, చూశారు కదా ఈ వీడియోని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే రమ్మంటున్నాడు. ఆ మధ్యలోనికి లలిత్ కుమార్ గారి యొక్క పేరు కూడా వచ్చింది, ఎందుకంటే తన శిష్యుడు అని చెప్పి తను చెప్పినట్లుగా ఇక ఆయన ఎందుకు నువ్వే వచ్చాయి అన్నట్టుగా ఈయన మాట్లాడాడు. సరే చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే విజయ్ కుమార్ గారు, వస్తాడా రాడా అనేది ఈ యొక్క ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారికి నేను చెప్పే 2 విషయాలు ఏంటంటే, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూ చేసుకోండి. గొర్రెలని మనకు పుట్టినోళ్ళే అని అంటాం అనేది మీ వయస్సుకు తగినటువంటి మాటలు కాదు. ముందుగా ప్రస్తావించడం అనేది, చెప్పడం అనేది చాలా జాగ్రత్తగా విషయాలు చూడండి. అక్కడ ఏమంటాడంటే గొర్రెలను పలకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఈ ఛానల్ ద్వారా అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా ఛానల్ వాళ్ళు కూడా దయచేసి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇతర మతస్థులను పరుస్తున్నప్పుడు మరి మీరేంటంటే చాలా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఇతరులను గౌరవించినప్పుడు మరి మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు సార్? ఇతరులను ప్రేమించినప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెబుతుంది. కాబట్టి మేము ప్రేమతో సహిస్తూ భరిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.